హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను. మనము ఏదైనా ఇంట్లో ఫెస్టివల్స్ కానీ లేదా మనకి ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్స్ అప్పుడు కానీ ఇలా మనమైతే తప్పకుండా అయితే బెల్లంతో యూజ్ చేస్తూ ఉంటాం కదండి. బెల్లంతో స్వీట్ చేయడం కానీ లేకపోతే పొంగల్ పెట్టడం కానీ అలా చేస్తూ ఉంటాము. అలా చేసేటప్పుడు మనకి అర్జెంటుగా అవసరం వచ్చినప్పుడు మనము ఈ బెల్లాన్ని అయితే మనము ఎంత రాయితో కొట్టినా సరే మనకి ఇది అస్సలు పగలదు కదా. అదేవిధంగా బంకలాగా సాగిపోతుంది. కానీ మనకి ఎప్పటికీ కూడా బెల్లం అనేది విడిపోకుండా మనకి అదే విధంగా కొట్టడానికి చాలా కష్టపడిపోతూ ఉంటాము. అలా కష్టమేమీ లేకుండా చాలా సింపుల్గా ఈజీగా ఈ ప్రాసెస్లో మీరు కనుక చేశారనుకోండి బెల్లం అనేది చాలా ఈజీగా తురుముకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ నేనైతే మనము కుక్కర్ కానీ లేకపోతే ఏదైనా మన ఇంట్లో మనకి బౌల్స్ ఉంటాయి కదా, అలా బౌల్స్లో అయినా సరే ఈ విధంగా తీసేసుకొని అడుగు భాగంలో ఒక ప్లేట్ పెట్టేసుకొని ఆ ప్లేట్ మీద బెల్లాన్ని అయితే మీరు ఎంత కావాలి అనుకుంటారో అంత ఈ విధంగా అయితే బెల్లాన్ని మనము ఒక కుక్కర్లో అయితే పెట్టేసుకొని నేను ఒక లో ఫ్లేమ్ పెట్టేసుకొని మినిమం 5 మినిట్స్ అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు కూడా మనము వేడి చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇలా వేడి చేసిన తర్వాత దీన్ని మనము ఈ విధంగా అయితే బయటికి తీసేసుకొని, చూసారు కదా, ఒక చాకుని తీసేసుకొని ఈ విధంగా అయితే బెల్లాన్ని మనము చాలా సింపుల్గా ఈజీగా అయితే ఈ విధంగా తురుముకోవచ్చు. చూసారు కదా, మనము చాకుతో ఎంత కష్టం లేకుండా చాలా సింపుల్గా అయితే ఈ విధంగా నీట్గా అయితే మనం ఎంత బెల్లాన్ని అయినా సరే చాలా సింపుల్గా అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఆల్రెడీ మీకు వీడియోలో అర్థమైపోతూనే ఉంది కదండి ఎంత బెల్లాన్ని నేను ఒక గడ్డ మొత్తం కూడా చాలా సింపుల్గా అయితే తీసేసాను. రాయితో కొడుతుంటే కూడా మనకి ఇలా బెల్లం అయితే అస్సలు మనకి పొడిగా అస్సలు కాదండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలాసార్లు చేస్తున్నాను కాబట్టి అందుకోసం అనేసి ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఈ విధంగా చేసిన తర్వాత మీకు ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ పెట్టేసుకొని మీరు ఫ్రిడ్జ్లో కనుక ఈ విధంగా స్టోర్ చేసుకున్నారనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకొని వాడుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే మనము ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు మనము ఇలా పిల్లల టీషర్ట్స్ కానీ డ్రెస్సెస్ కానీ మనము లగేజ్ అనేది ప్యాక్ చేస్తూ ఉంటాం కదా. ప్యాక్ చేసేటప్పుడు మనము ఎన్ని బట్టలు చదివినా కానీ మన లగేజ్ అనేది చాలా టైట్గా ఉంటుంది. బట్టలు అయితే అస్సలు పట్టవు కదా. అలా పట్టినప్పుడు మీరు ఇలాంటి టీషర్ట్స్ ఉంటాయి కదా, పెద్దవారి అయినా పిల్లలవైనా సరే, ఇక్కడ వీడియోలో చూపించిన టీషర్ట్ని కింద అడుగు భాగం కొంచెం చిన్నగా ఫోల్డ్ చేయండి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పైన మీకు మిడిల్ భాగంలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూసారు కదా, పై నుంచి మీరు కింద వరకు కూడా ఈ విధంగా టీషర్ట్ని ఫోల్డ్ చేస్తూ కింద వరకు అయితే ఈ విధంగా రండి. ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఒక లేయర్ తీసుకొని పైది ఈ విధంగా పైకి అదే ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మీరు ఒక లేయర్ని పైకి అనేసుకొని కింద మరొక లేయర్ ఉంది కదా, ఆ లేయర్ని కిందకి ఈ విధంగా లోపలికి అయితే ఫోల్డ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఫోల్డ్ చేయడం వల్ల మనకి ఫోల్డ్ అనేది అస్సలు ఊడిపోకుండా ఉంటుంది. చూసారు కదా, మనకి టీషర్ట్ చూడండి ఎంత చిన్న సైజులోకి వచ్చిందో. మనం ఎన్ని బట్టలైనా సరే చాలా సింపుల్గా ఈజీగా ఈ ప్రాసెస్లో కనుక చేసుకొని మనము బట్టలు అనేది ఫోల్డ్ చేసామనుకోండి, మన బ్యాగ్లో అయినా ఎన్నైనా సరే మనము ఈ విధంగా నీట్గా అయితే ఫోల్డ్ చేసుకొని మనం బట్టలు అనేది ఈజీగా సర్దేసుకోవచ్చు. మనం అటు ఇటు వేసినా సరే దీని ఫోల్డ్ అనేది అస్సలు ఊడిపోకుండా ఉంటుంది. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము ప్రతిరోజు కూడా కోమ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా. యూజ్ చేసేటప్పుడు మనము వీటిలో డస్ట్ అనేది ఇలా పేరుకుపోతూ ఉంటుంది. దువ్వెనల్లో ఇలా పేరుకుపోయినప్పుడు మనం చాలా సింపుల్గా ఈజీగా చుక్క వాటర్ కూడా లేకుండా మనము ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. మనము బట్టలు ఉతికేటప్పుడు బట్టల బ్రష్ పెట్టేసి బట్టలు సర్ఫ్లో మనం నానబెట్టేసి ఈ విధంగా మనము బట్టలు ఉతికేటప్పుడు ఈ విధంగా అయితే వాష్ చేస్తూ ఉంటాం కదా. అలా టైం లేదు అనుకున్నట్లయితే మీరు ఈ విధంగా ఒక ప్లేట్ తీసేసుకొని ప్లేట్లోకి కోమ్ని అయితే మీరు దువ్వెనను ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసిన తర్వాత మన ఇంట్లో ఏదైనా సరే మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా పౌడర్ని, ఆ పౌడర్ ఈ విధంగా దువ్వెన మీద కొంచెం వేసుకొని మన ఇంట్లో పనికిరాని టూత్ బ్రష్లు అయితే ఉంటాయి కదా, ఒక బ్రష్ తీసుకొని ఈ విధంగా కోమ్ మీద మీరు ఈ విధంగా పౌడర్ని అద్దుకుంటూ మీరు ఈ విధంగా అయితే బ్రష్ని అయితే దువ్వెన అయితే క్లీన్ చేయండి. చాలా ఈజీగా దీంట్లో ఉన్నటువంటి దుమ్ము మొత్తం కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఎలాంటి మట్టి మనం వాటర్ యూజ్ చేయకుండా చాలా సింపుల్గా ఈజీగా అయితే మనము ఇలా ఎన్ని దువ్వెనలో మనం మట్టి అయినా సరే చాలా సింపుల్గా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ విధంగా చాలా సింపుల్గా అయితే చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. దీనిలో ఉన్న మట్టి అంతా కూడా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయింది.
మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఈ సమ్మర్లో మనము ఎలాంటి ఇడ్లీ పిండి వేసినా కానీ దోశ పిండి వేసినా కానీ మనం వేసిన నైట్ టైంలో వేస్తాం, మార్నింగ్ టైంలోకి కొంచెం పులుపు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా. అలా పుల్లగా వచ్చేటప్పుడు మీరు ఈ విధంగా అయితే ట్రై చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇలా మీరైతే ఏ పిండి అయితే మీరు ఇంట్లో వేస్తున్నారో, ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏదైనా సరే వేసినప్పుడు మీరు ఈ విధంగా అయితే మనము కొంచెం వాడిన తర్వాత అయినా సరే మీరు ఈ విధంగా అయితే ఒక తమలపాకులు కానీ 2 తమలపాకులు కానీ తీసేసుకొని నీట్గా అయితే వాష్ చేసిన తర్వాత మీరు పిండి మీద పైన అయితే ఈ విధంగా పెట్టేసేయండి. ఈ విధంగా పెట్టడం వల్ల పిండి అనేది మనకి పుల్లగా కాకుండా అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ సమ్మర్లో మనకి పిండి అనేది చాలా ఎక్కువగా పులుపు అనేది వస్తూ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టినా సరే మనకి పిండి అనేది పులుపు వస్తుంది కదా, అందుకోసం అనేసి ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. తప్పకుండా అయితే మీరు ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి అదేవిధంగా ఏ విధంగా ఉంది వీడియో అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇలా మనము బయట నుంచి షాప్కి వెళ్ళి ఏదైనా తెచ్చినప్పుడు మనకి ప్రొవిజన్స్ కానీ ఏదైనా ఫ్రూట్స్ తెచ్చేటప్పుడు కానీ ఇలా మనకి కవర్స్కి అయితే ఒక ముడి కాకుండా ఈ విధంగా 2 ముడులు అయితే వేస్తూ ఉంటారు కదా. చాలా టైట్గా అయితే ఉండిపోతాయి ముడులు, మనకి తీయాలంటే ఇంకా తీయలేము కదా. అందుకోసం అయితే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, మీరు కవర్ని సైడ్స్కి మనం 2 భాగాలుగా ఉన్నాయి కదా, దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా రొటేట్ అయితే చేయండి. ఈ విధంగా రొటేట్ చేయడం వల్ల, తిప్పటం వల్ల మనకి కవర్కు ఉన్నటువంటి ముడి అనేది కొంచెం లూజ్ టైట్గా ఉన్న ముడి అయితే మనకి కొంచెం లూజ్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా అంటూ ఉంటే ఈ కవర్కున్న ముడి అనేది మనకి కొంచెం టైట్గా ఉన్నదైతే లూజ్ అయిపోయి మనకి చూసారు కదా, చాలా ఈజీగా మనము చేతులు పెట్టి ముడి పెట్టి మన చేతులతో తీయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసామనుకోండి, చాలా సింపుల్గా ఈజీగా మనం కవర్కి అయితే ఇలా ముడైతే తీసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మనము ఇలాంటి కవర్స్ అయితే ఇక వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా మన ఇంట్లో మనము డస్ట్బిన్లోకి చెత్త అనేది వేస్తూ ఉంటాం కదా, అలా మనము దీన్ని యూజ్ చేసుకోవడానికి మళ్ళీ మనకి ఉపయోగపడుతుంది కదా. చింపేయడం కన్నా కూడా మనం ఈ విధంగా ముడిని అయితే మీరు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ముడి తీసుకోవడం వల్ల మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక మరొక టిప్ అయితే చూద్దాము. మనం ఇలా రెస్టారెంట్లో అయితే మనము కానీ లేకపోతే ఏదైనా స్వీట్స్ తెచ్చేటప్పుడు కానీ కర్రీస్ తెచ్చేటప్పుడు కానీ మనకి ఇలా బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా. బాక్సెస్ వచ్చేటప్పుడు మనం దీన్ని వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా వేస్ట్ అని పడేసే కన్నా కూడా దీన్ని మనము ఎలా కిచెన్లోకి రీయూజ్ చేసుకోవాలి అనేసి అయితే ఇక్కడ వీడియోలో అయితే చూద్దాము. ముందుగా అయితే మనము ఇలా బాక్స్ ఒకటి తీసేసుకొని ఏదైనా ఇనపది కడ్డీ లాంటిది కానీ ఏదైనా ఒకటి తీసేసుకొని ఈ విధంగా మీరు ఈ బాక్స్ చుట్టూరా కూడా దాన్ని వేడి చేసుకొని మీరు ఈ విధంగా హోల్స్ అయితే పెట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా ఈ బాక్స్ చుట్టూరా కూడా మీరు మొత్తం హోల్స్ అనేది పెట్టేసుకోండి. ఈ విధంగా హోల్స్ పెట్టేసిన తర్వాత ఈ చుట్టూరా కూడా మీరు హోల్స్ అనేది ఈ విధంగా పెట్టుకోండి. ఇక్కడ అనేది చూసారు కదా, ఈ విధంగా చుట్టూరా కూడా నేను హోల్స్ అనేది ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఈ విధంగా పెట్టేసిన తర్వాత మీకైతే మనము కూల్ డ్రింక్స్ తాగిన తర్వాత బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్ క్యాప్స్ అయితే ఒకటి ఈ విధంగా ఒక క్యాప్ తీసేసుకొని డబల్ టేప్ ఉంటుంది కదా, ఆ డబల్ టేప్ను కూడా ఈ విధంగా తీసేసుకొని మీరు ఈ డబల్ టేప్ను కూడా ఈ క్యాప్కి తగ్గట్టుగా చూసుకొని కొంచెం అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని ఇలా మనము ఈ బాటిల్ క్యాప్కి అయితే ఈ విధంగా టేప్ని అయితే పెట్టేసుకొని టేప్ని పెట్టేసిన తర్వాత ఇలా బాక్స్కి అయితే చూడండి, ఈ విధంగా అయితే వీడియోలో చూపించినట్టుగా మీరు ఈ విధంగా ఈ క్యాప్ని అయితే మీరు ఈ బాటిల్ కింద అడుగు భాగంలో బాక్స్కి అయితే అంటించేసేయండి. ఈ విధంగా అంటించేసిన తర్వాత మీరు కిచెన్లో అయితే మనము బౌల్స్ క్లీన్ చేసేటప్పుడు ఇలా స్క్రబ్బర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా, యూజ్ చేసేటప్పుడు మనము ఇది సోప్లో పెట్టడం వల్ల మళ్ళీ మనకి సోప్ అనేది మెత్తగా అయిపోతూ ఉంటుంది. అలా మెత్తగా అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ మనం ఈ విధంగా బాక్స్ పక్కన పెట్టేసుకొని సోప్ యూజ్ చేసిన తర్వాత ఈ స్క్రబ్బర్ని దాంట్లోకి వేసామనుకోండి, దీంట్లో ఉన్న వాటర్ మొత్తం కూడా అడుగు భాగంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. స్క్రబ్బర్ అనేది మనకి నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇలా మనము ఎన్ని బ్యాంగిల్స్ అయినా సరే ఒక్కొక్కసారి ఇక్కడ చేతి దగ్గర మనకి టైట్గా ఉండి బ్యాంగిల్స్ అయితే అస్సలు ఎక్కవు కదండి. ఇలా నాకైతే అసలు బ్యాంగిల్స్ అనేది కొంచెం ఇక్కడ ముందు భాగం అయితే బ్యాంగిల్స్ అస్సలు ఎక్కవు. ఎన్ని మనము కొంచెం చిన్న సైజ్ ఎక్కించామనుకోండి అస్సలు ఎక్కవండి, అవి పగిలిపోతుంది తప్ప మనకి చేతులకు అనేది బ్యాంగిల్స్ ఎక్కవు. అందుకోసం అనేసి ఇక్కడ నేనైతే మనకి ప్రొవిజన్స్ ఇచ్చుకునేటప్పుడు మనకి కవర్స్ వస్తూ ఉంటాయి కదా, కందిపప్పు మినపప్పు అవి తెచ్చేటప్పుడు అలా ఒక కవర్ని అయితే ఈ విధంగా పెట్టేసుకొని మీరు కవర్ వేసుకొని ఫస్ట్ హ్యాండ్కి ఈ విధంగా బ్యాంగిల్స్ని అయితే ఎక్కించేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనము ఎన్ని బ్యాంగిల్స్ని అయినా సరే చాలా సింపుల్గా ఈజీగా అయితే మనము బ్యాంగిల్స్ని అయితే ఈ విధంగా ఎక్కించుకోవచ్చు.
చూడండి ఈ విధంగా బ్యాంగిల్స్ ఎక్కించేసిన తర్వాత మళ్ళీ మనము వీటిని తీయాలి అనుకున్నట్లయితే మళ్ళీ మనం ఈ విధంగా కవర్ పెట్టేసుకొని మన హ్యాండ్కి ఈ విధంగా కవర్ మీద నుంచి కూడా మనం ఈ విధంగా బ్యాంగిల్స్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఇది రోజుల్లో అయితే మనకి ఇలా టిప్స్ తెలియనప్పుడు మనం సోపులు పెట్టి గాజులు ఎక్కించుకోవడం అలా అయితే చేస్తూ ఉండేవాళ్ళం కదా. అలా ఎక్కించుకోకుండా చాలా సింపుల్గా మీరు ఈ విధంగా అయితే బ్యాంగిల్స్ని ఎక్కించుకొని ఈ విధంగా అయితే తీసేసేయండి. మనకి చాలా సింపుల్గా బ్యాంగిల్స్ అయితే ఎక్కించుకోవచ్చు. అదేవిధంగా చాలా సింపుల్గా కూడా మనము బ్యాంగిల్స్ని కూడా ఈజీగా అయితే మన చేతుల నుంచి రిమూవ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మరొక టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ సమ్మర్లో మనకి ఇలా ఫ్లవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి. మల్లెపూలు అయితే ఇప్పుడు సీజన్ కాబట్టి మనకి ఎక్కువగానే వస్తూ ఉంటాయి. ఇలా ఎక్కువగా వచ్చేటప్పుడు మనకి ఒక్కొక్కసారి ఇలా స్టోర్ చేసుకోవాలి, మనకి ఒక 4 డేస్కి 5 డేస్కి లేకపోతే 1 వీక్కి అలా అనుకున్నట్లయితే ఒక బాక్స్ తీసేసుకొని ఈ బాక్స్లోకి కొంచెం అడుగు భాగంలో మన ఇంట్లో మనం రైస్ వాడతాం కదండి, ఆ రైస్ అయితే తీసుకొని ఈ విధంగా కొంచెం రైస్ అయితే వేసుకున్న తర్వాత ఆ రైస్ మీద నుంచి మీరు ఎన్ని ఫ్లవర్స్ అయినా సరే ఈ విధంగా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు మనకి ఫ్లవర్స్ అనేది ఎప్పటికీ ఈ విధంగా కొన్ని మనం ఒక 1 వీక్ వరకు 10 డేస్ వరకు ఫ్లవర్స్ అనేది వాడిపోకుండా ఉండాలి అంటే ఈ విధంగా అడుగు భాగంలో బియ్యం వేసిన తర్వాత పైనుంచి మీరు ఒక న్యూస్ పేపర్ అనేది తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని ఈ న్యూస్ పేపర్ను కూడా మనము ఫ్లవర్స్ అన్నిట్లో కూడా మిక్స్ చేసుకొని ఈ విధంగా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే ఈ విధంగా స్టోర్ చేసుకోండి. ఈ విధంగా స్టోర్ చేయడం వల్ల మనకి ఈ పువ్వులు అనేది 1 వీక్ నుంచి 10 డేస్ వరకు ఫ్రెష్గా అయితే ఉంటాయి. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక లెమన్ అయితే తీసేసుకుంటున్నాను. ఈ విధంగా లెమన్ తీసిన తర్వాత మన ఇంట్లో మనము కోల్గేట్ పేస్ట్ అనేది వాడుతూ ఉంటాం కదా, ఆ విధంగా కొంచెం పేస్ట్ని అయితే ఈ లెమన్ మీద ఈ విధంగా వేసిన తర్వాత దీని మీద కొంచెం పసుపు, మనం కిచెన్లో మనము పసుపు యూజ్ చేస్తూనే ఉంటాం కదా, ఆ విధంగా కొంచెం పసుపుని అయితే వేసుకున్న తర్వాత దీని మీద కొంచెం వంట సోడా ఉంటుంది కదండి, ఆ వంట సోడాను కూడా దీని మీద వేసుకొని ఈ లెమన్ మీదకి మొత్తం ఇక్కడ మీరు ఈ విధంగా చేతితోటి వేళ్ళతోటి ఈ విధంగా లెమన్ చుట్టూరా కూడా రబ్ చేయండి. ఈ విధంగా రబ్ చేసిన తర్వాత మీరు చేతులకు అయితే చూసారు కదా, మన చేతులు కానీ మన ఫేస్ కానీ ఈ సమ్మర్లో అయితే మనకి బయటికి వెళ్ళొచ్చినప్పుడు బాగా ట్యాన్ అయిపోతూ ఉంటుంది కదా, అలా ట్యాన్ అయిపోయినప్పుడు మీరు ఈ విధంగా అయితే లెమన్ తోటి కాసేపు స్క్రబ్ చేసి చూడండి. మన ఫేస్ మీద కానీ మన నెక్ మీద కానీ ఈ విధంగా అయితే ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా రబ్ చేయండి. లేదు మీకు టైం లేదనట్లేదు 2 మినిట్స్ పాటు అయినా సరే ఈ విధంగా రబ్ చేసి మీరు నీట్గా అయితే వాటర్తో వాష్ చేసిన తర్వాత చూడండి, మీకైతే చాలా గ్లోయింగ్గా చాలా మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఈ విధంగా మీరు వీక్లీ ఒక 1 టైం అయినా చేయడం వల్ల మనకైతే చాలా మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే చాలామందికి నెక్ మీద అయితే చాలా డార్క్నెస్గా ఉంటుంది. అలా డార్క్నెస్ ఉన్నప్పుడు మీరు చాలా సింపుల్గా ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా వాటర్ పెట్టి క్లీన్ చేసిన తర్వాత హ్యాండ్ చూసారు కదా ఎంత గ్లోయింగ్గా కనబడుతుందో. ఈ విధంగా మీరు తప్పకుండా మీ ఫేస్ మీద అయితే మీరు అప్లై చేసుకున్న తర్వాత ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మనము కిచెన్లో అయితే తప్పకుండా ప్రతిరోజు కూడా ఏదో ఒక టిఫిన్ లేని మనకి అసలు పిల్లలకు కానీ మనమైనా సరే అలవాటు అయిపోయింది కాబట్టి ప్రతిరోజు కూడా ఏదో రకమైన టిఫిన్ ఉండాలి కదా. అప్పుడు మనం ఇడ్లీ కానీ దోశ కానీ ఉప్మా కానీ అలా వేసుకుంటూ ఉంటాము. ఇలా వేసేటప్పుడు ఉప్మా రవ్వ అనేది కొంచెం వేసిన తర్వాత మరికొంచెం అనేది ఉప్మా రవ్వ అదే విధంగా మిగిలిపోతుంది. మిగిలిపోయినప్పుడు మనం దీన్ని పురుగులు పట్టకుండా కానీ లేదు చీమలు పట్టకుండా ఉండాలి అనుకుంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి, ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా ఉప్మా రవ్వలో మీరైతే మన ఇంట్లో మన కిచెన్లో అయితే మనము తాలింపులు అయితే ఎక్కువగా వేస్తూ ఉంటాం కదండి, ఎండుమిర్చిని అయితే యూజ్ చేస్తూ ఉంటాము. ఈ విధంగా ఎండుమిర్చిని ఒక 3 ఎండుమిర్చిని అయితే చిన్న సైజు అయితే తీసుకొని ఈ విధంగా ఉప్మా రవ్వలో మీరైతే రవ్వ క్వాంటిటీని బట్టి చూసుకొని ఈ విధంగా ఎండుమిర్చిని అయితే వేసుకొని ఈ విధంగా లోపలికి అయితే రవ్వ లోపలికి వేసేసుకొని మూత పెట్టేసుకొని ఈ విధంగా పెట్టడం వల్ల మనకి రవ్వ అనేది ఎక్కువ రోజుల పాటు అయితే ఉంటుంది, పురుగు పట్టకుండా ఉండడానికి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా మీరైతే ఈ విధంగా ట్రై చేసి ఈ టిప్స్ అన్నిట్లో మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయి అనుకుంటారో అవి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి, ఇంకా మీకు ఎలాంటి టిప్స్ కావాలి అనుకుంటారో అవైతే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ అయితే చేయడానికి నేనైతే ట్రై చేస్తూ ఉంటాను. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇలా మనము వాటర్ బాటిల్స్ని యూజ్ చేసిన తర్వాత దీన్ని వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా మనము దీన్ని కూడా ఏ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అనేసి అయితే ఇక్కడ వీడియోలో చూద్దాము. ముందుగా అయితే నేను దీనికి ఉన్న కవర్ని అయితే ఈ విధంగా సిజర్ తీసేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మీరైతే ఒక
నైఫ్ని అయితే తీసేసుకొని చాకుని అయితే తీసుకొని చాకును బాగా హీట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ బాటిల్ అయితే మనము కట్ చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా అయితే కట్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, చాలా బాగా హీట్ చేశాను చాకుని అయితే నేను. ఈ విధంగా పైన భాగం ఉంది కదండి, క్యాప్, మనం మూతి భాగం అంటూ ఉంటాం, అలా చూసుకొని మిడిల్ పార్ట్లోకి పెట్టుకొని చాకుని ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. చూడండి, మధ్యలోకి సమానంగా వచ్చేటట్టుగా మీరు ఈ బాటిల్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మీరు బాటిల్ని అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. ఇక్కడ పైనుంచి కింద అడుగు భాగం కొంచెం గ్యాప్ వదిలేసుకొని ఈ విధంగా అయితే మీరు కట్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అయితే బాటిల్ని రెండు వైపులా కూడా ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ బాటిల్ని మనము దేనికోసం ఉపయోగిస్తున్నాము అంటే, మనము ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు మనము బ్యాగ్స్ అయితే సర్దుకుంటూ ఉంటాం. ఇలా బ్యాగ్ సర్దేటప్పుడు మనము బ్రష్లు అయితే ఒక దగ్గర పెట్టకుండా ఒక దగ్గర పెడతా ఉంటాం కదా. అలా పెట్టినప్పుడు మనం ఎక్కడ పెట్టాము అన్నీ కూడా మనము మొత్తం కూడా సర్దేసినవి అన్నీ కూడా చిందరవందర చేసేసి మనం వెతుకుతూ ఉంటాం కదా. అలా వెతకకుండా మనము ఈ విధంగా బాటిల్లో మనం బ్రష్లు కానీ పేస్ట్ కానీ ఈ విధంగా పెట్టేసుకొని క్యాప్ పెట్టేసుకొని మనము ఒక బ్యాగ్లో మనం ఒక పక్కకి పెట్టుకున్నాం అనుకోండి, మనకి కావాల్సినప్పుడు తీసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా మీరు ఎన్ని బ్రష్లు అయినా సరే, ఎన్ని పేస్ట్లు అయినా సరే ఈ విధంగా ఈ బాటిల్లో అయితే ఈ విధంగా పెట్టడం వల్ల మనకి కావాల్సినప్పుడు మనం ఈజీగా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా మనకి బ్యాగ్లో సర్దుకొని పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా, చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది. ఇక్కడ మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మనం ఏదైనా ట్రావెల్ చేసేటప్పుడు కానీ లేకపోతే బయటికి షాప్కి వెళ్ళేటప్పుడు కానీ మనము ఈ విధంగా వాటర్ అనేది క్యారీ చేస్తూ ఉంటాం కదా. ఈ సమ్మర్లో మనకి ఎక్కడికి బయటికి వెళ్ళేటప్పుడు మనం వాటర్ అనేది తప్పకుండా తీసుకెళ్తూ ఉంటాము. ఎందుకంటే మనము కొంచెం వాటర్ అయినా తాగాల్సి ఉంటుంది కదా. ఇలా కూలింగ్ వాటర్ మనం తీసుకెళ్ళేటప్పుడు కొంచెం ఎండకైతే మనకి కాసేపటికే ఈ వాటర్ అనేది కొంచెం వేడిగా అయితే అయిపోతూ ఉంటాయి. అలా వేడిగా అవ్వకుండా ఉండాలి అంటే మరికొన్ని కూలింగ్ వాటర్ అయితే తీసేసుకొని ఇలా ఒక న్యాప్కిన్ తీసేసుకొని ఈ వాటర్లో కాసేపు ఈ విధంగా ముంచేసుకొని మీరు గట్టిగా అయితే ఈ వాటర్ని పిండేసేయండి. ఈ వాటర్ని ఈ విధంగా గట్టిగా పిండేసిన తర్వాత మీరు ఈ విధంగా మీరు న్యాప్కిన్ అయితే వేసేసిన తర్వాత ఈ బాటిల్ని అయితే చూసారు కదా, ఈ బాటిల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా న్యాప్కిన్ మొత్తం కూడా చుట్టూరా మీరు ఈ బాటిల్ చుట్టూరా కూడా ఈ న్యాప్కిన్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత పైన ఒక మనం అటు ఇటుగా ఊడిపోకుండా ఈ మనం న్యాప్కిన్ అనేది ఉండాలి అనుకున్నట్లయితే పైన ఒక రబ్బర్ బ్యాండ్, కింద ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసేసుకొని ఈ విధంగా మనము బ్యాగ్లో అయితే పెట్టుకున్నట్లయితే మనకి ఇంకా మనం బ్యాగ్లో తడుస్తుంది అనుకున్నట్లయితే ఒక కవర్ తీసేసుకొని కవర్లో పెట్టేసుకొని మీరు హ్యాండ్ బ్యాగ్లో అయితే ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి వాటర్ అనేది ఎక్కువసేపు చల్లగా ఉండడానికి ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను తమలపాకులను అయితే తీసుకుంటున్నాను. మనము తమలపాకులతోని ఎన్నో రకాలుగా యూజ్ చేస్తూ ఉంటాం మన కిచెన్లో కానీ, మనం ఎక్కడైనా సరే మనం ఇంట్లో, లేకపోతే మనము కిచెన్లో మనం చూసాక ఇంతకుముందు మనము దోశపిండికి కానీ ఇడ్లీ పిండి కోసమైనా సరే యూజ్ చేస్తూ ఉంటాం. లేదు మన ఇంట్లో పెద్దవారు ఉంటే ఆకు ఒక్క నవలటానికి తమలపాకులను యూజ్ చేస్తూ ఉంటారు. అలా యూజ్ చేసేటప్పుడు మీరు తమలపాకులు మనకి అప్పటికప్పుడు కావాలంటే మనము ఒక్కసారి పల్లెటూరులో ఉంటాం, అసలు పల్లెటూరులో మనకి ఇలా తమలపాకులు అనేది దొరకకుండా ఉంటాయి కదా. అలా దొరకని వాళ్ళకైతే ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది. ఈ విధంగా ముందుగా మీరైతే ఎన్ని తమలపాకుల్ని స్టోర్ చేయాలనుకుంటారో తీసుకొని ఈ విధంగా మనము ముందుగా ఒక క్లాత్ తీసేసుకొని ఈ తమలపాకుల్లో ఉన్నటువంటి తడి మొత్తం కూడా నీట్గా అయితే తుడిచేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తమలపాకుని నీట్గా తుడిచేసిన తర్వాత మీరైతే ఒక టిష్యూ పేపర్ కానీ ఒక వైట్ పేపర్ కానీ ఈ విధంగా తీసేసుకొని మీరు ఈ తమలపాకుల్ని ఈ పేపర్ మీద పెట్టేసుకొని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి. రౌండ్గా మీరు ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసిన తర్వాత దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ని కూడా వేసుకోండి. ఎందుకంటే మనకి అటు ఇటుగా పేపర్ అనేది ఊడిపోకుండా ఉండాలి అంటే తప్పకుండా అయితే ఒక రబ్బర్ బ్యాండ్ అనేది ఈ విధంగా వేసుకోండి. ఈ విధంగా వేయటం వల్ల మనకి పేపర్ అనేది అటు ఇటు ఊడిపోకుండా ఉంటుంది. ఇదే విధంగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా కొంచెం ఏదైనా కవర్ తీసేసుకొని కవర్లో పెట్టుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే మనకి చాలా రోజుల వరకు ఈ తమలపాకులు అనేది చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి. చూడండి, ఈ విధంగా కవర్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో ఒక కార్నర్ దగ్గర పెట్టేసామనుకొని మనకి చాలా ఫ్రెష్గా ఉంటే మనం కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇక మరో టిప్ అయితే చూద్దాము. లాస్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ మనము కిచెన్లోకి తప్పకుండా వెల్లుల్లిపాయలను అయితే యూజ్ చేస్తూ ఉంటాము. తాలింపుల్లో కానీ లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్లో కానీ కర్రీస్లోకి దేంట్లో ఒక దాంట్లోకి మనం పచ్చళ్ళలో కానీ ఇలా వెల్లుల్లిపాయలను అయితే యూజ్ చేస్తూ ఉంటాం. యూజ్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా దీనికి ఉన్న పొట్టు అనేది తీయడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఎందుకంటే మనము గోర్లతోటి వెల్లుల్లిపాయలని పొట్టు తీసేటప్పుడు
మన గోర్లు అనేది లోపలికి వెళ్ళిపోయి రసం అంతా కూడా మనకి గోర్లు నొప్పి పెట్టడం కానీ లేకపోతే చిగులు వాయడం కానీ అలా జరుగుతూ ఉంటాయి. గోర్లు అనేది చాలా నొప్పిగా ఉంటాయి తీయడానికి. ఒక్కొక్కసారి మనకి బండకేసి ఇలా అనేసి కూడా మనము దీనికి ఉన్న పొట్టు అనేది తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కదా. అలా ఏమీ కాకుండా ఒక చిన్న టీ గ్లాస్ అయితే తీసుకొని ఈ గ్లాస్తో మనము ఎన్ని వెల్లుల్లిపాయలైనా సరే చాలా సింపుల్గా ఈజీగా వెల్లుల్లిపాయ మీద ఉన్నటువంటి పొట్టు అనేది చాలా సింపుల్గా అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా ఒక గ్లాస్లో మీరు చిన్న టీ గ్లాస్ తీసుకున్న తర్వాత ఈ విధంగా మీరైతే వెల్లుల్లిపాయల్ని ఈ వాటర్లోకి ఈ విధంగా అయితే వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనము వెల్లుల్లిపాయల్ని పొట్టు తీయకుండా డైరెక్ట్గా ఈ విధంగానే వాటర్లోకి అయితే మీరు ఈ విధంగా వేసుకోండి. ఈ విధంగా వేసిన తర్వాత మీరైతే ఒక 5 మినిట్స్ పాటు అదే విధంగా ఆ గ్లాసును పక్కన పెట్టుకోండి. కావాల్సినప్పుడు ముందుగా మీరు ఈ విధంగా అయితే చేయండి. అర్జెంటుగా కావాలి అనుకున్నా సరే మనం ఈ విధంగా కొంచెం వేడి వాటర్లో అయినా సరే మనం ఈ విధంగా వేసుకోవచ్చు. లేదు మాకు టైం ఉంది అనుకున్నట్లయితే నార్మల్ వాటర్లో వేసుకొని ఈ విధంగా ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి మనకి పొట్టు అనేది చాలా సింపుల్గా ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా మనకి ఎన్ని వెల్లుల్లిపాయలైనా సరే చాలా సింపుల్గా ఈజీగా మనము ఈ విధంగా పొట్టు అనేది తీసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా అయితే పొట్టు అనేది వచ్చింది. తప్పకుండా మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయి అనుకుంటారో ఆ టిప్స్ మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి, అదేవిధంగా మీకైతే ఎలాంటి టిప్స్ కావాలి అనుకుంటారో ఆ టిప్స్ని కూడా మీరు కామెంట్ చేయండి. నేనైతే ఆ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.